తర్వాత చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది మీ టీవీలో కవరేజ్ అండి. రేపు లేదు ఎల్లుండి అంటే 24 నాడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. దాదాపు 50 కంపెనీస్ వస్తున్నాయి. సో, డిగ్రీ, పీజీ, నర్సింగు, బీటెక్, ఎంటెక్ వాళ్ళు పాల్గొనొచ్చును. సో, మీరు మీ ఛానల్ ద్వారా 24 నాడు శాతవనష్‌లో మెగా జాబ్ మేళా, కుంభమేళా లెక్క చేస్తున్నాము. దయచేసి మీరు విద్యార్థులందరూ నా లక్ష్యం ఏమంటే శాతవాహన యూనివర్సిటీ చదివిన విద్యార్థి జాబ్‌తోనే బయటికి పోవాలి. అది నా లక్ష్యము. సో, ఆ లక్ష్యం దిశగా కృషి చేస్తున్నాను. కాబట్టి అది మా యొక్క భవిష్యత్ ప్రణాళిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విద్యార్థిగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను 2019లో. మీరు అంటే గతంలో వచ్చినటువంటి మొదటి రెగ్యులర్ వీసీ, మీరు రెండవ రెగ్యులర్ వీసీ. సో, ఈ రెగ్యులర్ వీసీ వలన శాతవాహన యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలి, ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తు కూడా బాగుండాలని మీరు ఆశించడం, కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఎంతైతే సక్సెస్ మేము ముందుకెళ్తామో దాంట్లోనే సంతోషాన్ని అనుభూతి చెందుతారని చెప్పి మేము మా గురువులుగా మీరు ఆశిస్తున్నారని చెప్పి అనుకోవడం కూడా మాకు చాలా సంతోషం. ఇలాంటి గురువులు మళ్ళా రావాలి. మంచి వీసీ వాళ్ళు నిబద్ధతతో పనిచేసి యూనివర్సిటీని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి కూడా ఏదైతే హైదరాబాద్లో చదివి ఫారెన్ సెటిల్ అవుతున్నారో అట్లాగే ఈ కరీంనగర్ అంటేనే పూర్తిగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే హైదరాబాద్ దాకా కూడా వెళ్ళలేకుండా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులే ఉంటారు. సో, మీలాంటి మంచి మనసున్నలు అభివృద్ధి పదంలో ముందుకెళ్లే వాళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యార్థులు ఎప్పుడు అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.